హలో. ఇప్పుడు మనం మేకుని పెరికిన కోతి గురించి తెలుసుకుందాం. ఒక పట్టణానికి దగ్గరలో ఒక దేవాలయం పాడుపడి కూలిపోతూ ఉంది. దైవభక్తి గల ఒక వైశ్యుడు దానిని చక్కజేయమని అక్కడి వారికి కొంత డబ్బు ఇచ్చాడు. ఆ గుడిని బాగు చేయుటకు దేవదూలమును పలుకలుగా కోయుచు దూలం సరిగా చేయుటకై అక్కడక్కడ మేకులు దిగగొట్టు పొద్దుగూకినందున ఇళ్లకు పోయింది. దగ్గరలోని చెట్టు మీద ఉండే కోతులు పనివారు వెళ్ళిపోవడంతో కోవెల ప్రాంతం చేరి గుడిపైకి ఎగురుతూ పరుగులెడుతూ ఒకదానితో ఒకటి జగడమాడుతూ పళ్ళికిలించుతూ గోళ్లతో వీపులు గొక్కుకుంటూ పళ్ళు తెంపి తింటూ నానా రకాల కోతి చేష్టలు చేయసాగాయి. ఒక ముసలి కోతి మేకులు దిగగొట్టుబడి ఉన్న చేవ దూలం వద్దకు రావడం జరిగింది. ఆ దూలం మీద తన తోక దూలపు చీలికలోకి వెళ్ళేలా కూర్చుని మేకుని బలంగా ఊడబిరికింది. మేకు ఊడి రావడంతో దూలపు పలకలు దగ్గరైపోయి వాటి మధ్య కోతి తోక అండాలు ఇరుక్కుపోయాయి. ఆ బాధ కోరవలేక ఆ ముసలి కోతి గోలగోలగా అరిచింది. కానీ సాటి కోతులు మాత్రం ఏమి చేయగలవు? క్రమంగా ఆ బాధ ఎక్కువ అవుతూ చివరికి ఆ బాధను భరించలేక ఆ ముసలి కోతి దుర్మరణం చెందింది. మిగిలిన కోతులు తమ పెద్ద చనిపోయినందుకు విచారించాయి కనుక తనకు అవసరము నిమిత్తము లేని పనుల్లో తలదూర్చితే ఆ కోతికి పట్టిన గతే పడుతుంది.